నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తమకు ఓట్లు వేయని వాళ్ళ కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం తాము పనిచేయడం లేదని, అభివృద్ధి తమకి ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పర్యటించారు. అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకి ఏదైనా చేయగలుగుతున్నాను అంటే అందుకు కారణం ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని అన్నారు. అధికారంలో ఉండటం వల్లనే ప్రజలకి మేలు చేయగలుగుతున్నానని వివరించారు. 1 కాదు 2 కాదు 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇందాక పాత్రికేయ సోదరులు అడుగుతున్నారు, ఈ పార్లమెంటు స్థానం మీ కూటమికి దక్కలేదు కదా అని అన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మాకు ఓట్లు వెయ్యని ప్రజల కోసం కూడా మేము పనిచేస్తాం. మేము ఓట్ల కోసం ఇలా చేయటం లేదు. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం 105 కోట్లు ఖర్చు పెడితే లబ్ధి పొందేది 4500 మంది గిరిజనులు మాత్రమే. పైగా వాళ్ళు మాకు ఓట్లు కూడా వేయలేదు. అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. పైకి రాలేకపోతున్నారు. అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతా ఉన్నారు, మీరు ఇక్కడ గెలవలేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం అని. మీరు ఊహించండి, 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4500 గిరిజనుల మటుకే. ఇదే 105 కోట్లు పెడితే ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోద్ది, కీలకమైన బ్రిడ్జ్లు అయిపోతాయి. కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం. మీరు ఓట్లు గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం, మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈ రోజున ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం. దీన్ని మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక టూరిజంని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్ళు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే, ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే, దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను మీకు వేడుకుంటా ఉన్నాను. నిన్న విజయనగరంలో కూడా చెప్పాను, నేను ప్రతి 2 నెలలకి 15 రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీకు సాధక బాధలు అన్నీ తెలుసుకొని, ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మీ జీవితాలు, మన గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా రిటైర్ అవ్వను. మీరు సంతోషంగా ఉండాలి మీరు. సో మీ అందరికీ. శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఉపాధ్యాయుల గది తలుపుల్ని ధ్వంసం చేసి పరీక్షల సమాధానాల పత్రాలు, రికార్డులకి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాల వద్దకు వెళ్లేసరికి అప్పటికే సమాధాన పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రోజు మార్నింగ్ 9:15 to 12:15 వరకు క్లాస్ ఉండడంతో నేను ఇక్కడికి వచ్చాను. స్టాఫ్ రూమ్ బద్దలు కొట్టి దాంట్లో పేపర్లన్నీ అంటించేసినారు సార్ అని చెప్పాడు. చూస్తే మొత్తం తెలుగు పేపర్లు, ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్ మొత్తం పేపర్లన్నీ కూడా బీరువాలో ఉన్నటువంటి పిల్లల రికార్డ్స్ తో సహా మొత్తం అన్ని కాల్ చేశారు. పొగ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఏమేమి కాల్పోయినాయో తెలియదు. ఆల్రెడీ కమిటీ చైర్మన్ కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, హెచ్ఎం కూడా ఇన్ఫార్మ్ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయి ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్న ఏ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. థియేటర్ బయట అభిమానులు అదుపు చేసే పరిస్థితి లేదని, ఇంటికి వెళ్లిపోవాలని చెప్పినా కూడా హీరో వినిపించుకోలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా పంపాల్సి వచ్చిందని, అప్పుడు కూడా ఆయన ఓపెన్ టాప్ కారులో చేతులు ఊపుతూ ర్యాలీ తరహాలో ఇంటికి వెళ్లడమేంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి ముఖ్యమన్న రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలైనా ఇంకొకరైనా చట్టబద్ధంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అయితే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిండ్రంటే, అంటే తెలంగాణ సమాజంలో మలక్పేటలో బలాలా సాబ్కే కాన్స్టిట్యున్సీకి ఓటర్ లో నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాలేదు. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి.
సంధ్య థియేటర్ ఘటనలో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆరోపణలు చేయటం తగదని సినీ నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 22 ఏళ్ల కష్టాన్ని ఒక్క రాత్రి తుడిచిపెట్టుకొని పోయేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ పోలీసుల అనుమతితోనే తాను థియేటర్ వద్దకు వచ్చానని స్పష్టం చేశారు. బయట ఏం జరిగిందో పోలీసులు తనకి చెప్పలేదని అన్నారు. తాను ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టలేదని అల్లు అర్జున్ తెలిపారు. ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది. ప్లీజ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్, ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా. నేను నా సినిమా థియేటర్లో చూడలేదు. నేను నా ప్రెమిసెస్ లో అయింది కాబట్టి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హస్ హ్యాపెండ్. మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్కు వచ్చానని చెప్పడం సరికాదన్న అల్లు అర్జున్ ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లానని, తన అభిమాని చనిపోతే వెళ్లకుండా ఉంటానా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు. అక్కడ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్లు వెళ్ళిపోతాం. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంతసేపు నేను వెళ్ళిపోయా. నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. మా బన్నీవాసుకు ఫోన్ చేసి వాసు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని కలువు, నేను వస్తానంటే మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం పట్ల కన్నీటి పర్యంతమైన అల్లు అర్జున్ 22 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ భవిష్యత్తు బాగుండేలా బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నేను అసలు ఏం కేర్ చేయట్లేదు, ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా ఫేస్ చేస్తాను. నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం, జెన్యూన్గా అయినా చేద్దాం డార్లింగ్. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడదాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కున్నాం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. దాచేపల్లి పట్టణంలో అలంకా థియేటర్ సమీపంలో గొర్రెల మందపై దూసుకుపోయిన మారుతి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఇంకొల్లు వస్తున్న ట్రావెల్ బస్సు సుమారు 150 గొర్రెలు మృతి చెందగా గొర్రెల కాపరి మల్లేషు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ నుంచి దాచేపల్లి మండలం మాదినపాడు వెళ్తున్న గొర్రెల మంద ప్రమాదం గల కారణాలు అతివేగమే అంటున్న స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. విభాగాధిపతులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సాంకేతికత సాయంతో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా అందిస్తున్న సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సేవలని విస్తృతం చేసి ఆదాయం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు. సైబర్ దాడుల కట్టడికి సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మనిషి ఆలోచనలకు అనుగుణంగా పనులు చేయటం, నిర్ణయాలు తీసుకోవటం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు. దంతవైద్యుల నమ్మకానికి ప్రతీక, చిరునవ్వులకు చిరునామా. అలాంటి ఈ వృత్తి దేవుడిచ్చిన ఓ వరం. సిబా డెంటల్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలకి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారితో కలిసి హాజరైన క్రమంలో వైద్యులకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే క్రమాన్ని వివరించారు.
పేషెంట్లకి వైద్యులు అందించే నమ్మకం, భరోసా వృత్తిపరంగా ఆ వైద్యులని ఉన్నత స్థానాలకి చేరవేస్తుందని మర్చిపోవద్దని సూచించారు. Dental doctor could be one of your stepping stone, but build other habits. Sometimes, what happens actually when I was a child, my father said, you should be a doctor. Then I went to become a doctor. But these days you have a lot more knowledge and your heart will tell you what you are really good at it. So don't let your passion, your desire be obstructed because you have become a dental doctor. And you can cultivate both of them while you are preparing for dentistry. Take Saturday, Sunday, evenings, follow your passion. At some point, if that takes off, you can happily leave dentistry. Dentistry is not the end of the world. So that's number 2. Number 3, you are all probably, because you are all here, that means you are some of the top people in dental profession, I assume, based on this ranking and whatever the marks. When you will have a lot of smart people next to you, sitting next to you. And you might be thinking, you might be working hard and everything, but still, oh my God, this person is smarter. Because when I went to medical school, when I got 27th rank, I had these people who got 1st rank, 5th rank, 10th rank. These people study for 1 hour and I do 3 hours and they do better than me. And then you will always feel, how come I'm working so hard, I'm not able to get? Understand, there are gifted people. There are a lot of people that are smarter than you, me and everyone. But remember one thing, world is much bigger. Everybody has a place in this world. Instead of competing or instead of feeling down or instead of feeling jealous, work with them. Make them your friends. Together with your talents and their talents, you can probably some of the best products. Actually, the way I built UWorld, one guy from Russia came to me and said, I want to work with you. And he is some of the most brilliant, but he is much brilliant than me. శంకర్ కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పర్యవేక్షణలో కంటి ఆపరేషన్ చేయించుకున్న 112 మంది వృద్ధులకి కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. గుంటూరు పొన్నూరు రోడ్డు అంజుమన్ ఇస్లామియా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా పేదలకి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి 20,000 ఖరీదైన కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన మహమ్మదీయా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉర్దూ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత నెల 17వ తారీఖున గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శంకర్ కంటి ఆసుపత్రుల సహకారంతో ఒక ఐ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఆ ఐ క్యాంప్లో దాదాపు 150 మంది వయోవృద్ధులు అలాగే కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళందరూ కూడా సర్జరీ ఆపరేషన్స్ అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో దాదాపు 112 మందికి ఈరోజు ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అయ్యేటువంటి కంటి సర్జరీని చేయడం జరిగింది. దాదాపు 112 మంది ఈ నెల కాలం పాటు 2 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి మందులు రావడానికి పోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు 112 మందికి 20,000 చొప్పున ఖర్చు అయ్యేటువంటి వైద్య సర్జరీ అనేది ఉచితంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి క్యాంప్స్ ప్రతి నెల కూడా ఏదో ఒక ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల 5వ తారీఖున మొహమ్మదియా ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే గుంటూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి టైటానిక్ షోరూమ్ ఆపోజిట్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే కంటి పరీక్షలు కానీ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కానీ అవసరమవుతావో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అలాగే ముఖ్యంగా గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.